మనం సైబర్ క్రైమ్ గురించి ప్రతి చోట వింటూ ఉన్నాము. అయితే సైబర్ క్రైమ్ అనేది చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటూ ఉంటామో ఆ అకౌంట్లో ఉన్న డబ్బు మనకి తెలియకుండానే సైబర్ క్రిమినల్స్ మోసం చేసి ఆన్లైన్లో హ్యాక్ చేసి లేదా మనల్ని జాగ్రత్తగా నమ్మించి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కొట్టేయడం జరుగుతూ ఉంది. మీకు ఎప్పుడైనా ఆర్టీఏ చలన పేరు మీద ఏదన్నా అప్లికేషన్ కానీ ఏపీకే ఫైల్ కానీ లేదా ఒక మెసేజ్ కానీ ఒక లింక్ కానీ వచ్చిందా? చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకు అంటే మనం బండి మీద బయటకు వెళ్తూ ఉంటాము, లేదంటే 4-వీలర్ 2-వీలర్ వెళ్తూ ఉంటాము, వాటి మీద ఫైన్లు పడుతూ ఉంటాయి. జనరల్గా ఆ ఫైన్లు కట్టాలి కాబట్టి దానికి సంబంధించిన ఏదో ఒక మెసేజ్ మనకు వస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మనకి ఒక ఏపీకే ఫైల్ని పంపిస్తూ ఉన్నారు. అది వాట్సాప్లో వస్తూ ఉంటుంది. వాట్సాప్లో వచ్చిన ఆ ఫైల్ని మనం చూడగానే దాంట్లో మీ బండిపై ఇలా ట్రాఫిక్ చలానా పెండింగ్ ఉంది, దానికోసం ఇది ఓపెన్ చేయండి అనేది దాని మీనింగ్ వచ్చేటట్టు దాంట్లో ఉంటుంది. మనం అది ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేయగానే అక్కడ మనకేమీ కనిపించదు, కానీ మన ఫోన్ అనేది హ్యాక్ అయిపోతూ ఉంది. ఎప్పుడైతే మన ఫోన్ హ్యాక్ అవుతుందో దాంట్లో వాళ్ళు చేసిన ప్రోగ్రాం ప్రకారం ఆ ఫైలు నీ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ షేర్ అవుతుంది, నీకు తెలియకుండానే షేర్ అవుతుంది. మీరు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే కనుక మన ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఫ్రెండ్సే, మీ ఫ్యామిలీ మెంబర్సే నీకు ఒక మెసేజ్ పెడతారు, ఒక లింక్ పెడతారు. ఆ లింక్ ఏంటనేది నువ్వు క్లిక్ చేసే లోపు నీ ఫోన్ ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోతుంది, నీ ఫోన్లో నీ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతూ ఉన్నాయి. అంటే సమ్టైమ్ నాకు నా స్నేహితుడి దగ్గర నుంచి నాకు ఒకసారి ఒక లింక్ వచ్చింది వాట్సాప్లో. ఆ లింక్ ఏంటి తను ఆ విధంగా పంపాడని నేను ఒకసారి లింక్ ఓపెన్ చేయడానికి ముందే అతనికి ఫోన్ చేసి, ఎరా నువ్వు ఈ లింక్ పంపించావా, ఈ మెసేజ్ పంపించావా అని అడిగితే, లేదే నేను ఏం లింక్ పంపలేదు, ఏ మెసేజ్ పంపలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది సైబర్ క్రైమ్. అంటే మనం జనరల్గా మనం అందరూ కూడా కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు మెసేజ్లు పెట్టుకుంటాం, ఫోటోలు పెట్టుకుంటాం, వీడియోలు పెట్టుకుంటాం. కానీ లింక్స్ ఎప్పుడైతే వస్తాయో, లింక్స్ వచ్చినప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండి ఆ లింక్ అతను పంపాడా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మాత్రమే లింక్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు ఎవరైతే మన దగ్గర ఉన్నారో వారికి ఒక ఏపీకే ఫైల్ వాట్సాప్లో రావడం జరిగింది. అంటే ఆల్రెడీ అవతల వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి దగ్గర కాంప్రమైజ్ అయిపోవడం వల్ల ఫోను ఆ వ్యక్తి నుంచి ఈయనకి ఏపీకే ఫైల్ రావడం జరిగింది ఈ ట్రాఫిక్ చలానికి సంబంధించి. సో నార్మల్గా ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది కదా అని చెప్పేసి ఏదైతే ఓపెన్ చేశారో, ఓపెన్ చేసిన తర్వాత పట్టించుకోలేదు దాని గురించి. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది, ఏ విధంగా ఆయన అకౌంట్లో ఉన్న డబ్బులు పోయినాయి అనేది ఆయన నోటు అంటే మనం విందాము. సో మీరు ప్రతి ఒక్కరూ కూడా మీకు వచ్చే ప్రతి ఏపీకే ఫైల్ అయినా సరే ఓపెన్ చేయొద్దు, మీ ట్రస్టెడ్ అయితేనే మాత్రమే ఓపెన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఏదైనా ఒక లింక్ పంపితే ఆ లింక్ అది ఓపెన్ చేయొచ్చా లేదా ఆ వ్యక్తితో పంపిన వ్యక్తితో కన్ఫర్మ్ చేసుకుని మాత్రమే ఓపెన్ చేయాలి. ఏం జరిగింది అసలు యాక్చువల్గా? సార్ నాకు ఫస్ట్ ఆర్టీఓ చలన ఏపీకే ఫైలే వచ్చింది సార్. దాన్ని నేను వర్క్ ఆడవల్లో పడి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేసిన తర్వాత 1 వీక్ 10 డేస్ మధ్యలో నా ఫోన్ ఆటోమేటిక్గా హ్యాక్ అవటం జరిగింది. ఆ ఫోన్ హ్యాక్ అయిన తర్వాత వెంటనే నా అకౌంట్లో మనీ అనేది వాళ్ళు నా ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరిగింది. దానికి నేను స్పందించి వెంటనే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి 1930 కాల్ చేసి సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెట్టాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పారా? చెప్పాను సార్. నేను నాకు జరిగిన వెంటనే నా వాట్సాప్లో ఇన్స్టాలో పోస్ట్ అనేది చేశాను సార్. దయచేసి ఇలా యాప్ అనేది వస్తే ఏపీకే ఫైల్ అనేది వస్తే ఆర్టీఓ చలనాన్ని దయచేసి నా వాట్సాప్ నుంచి మీకు వస్తే దయచేసి ఓపెన్ చేయమాకండి ఫ్రెండ్స్, నేను ఇలా సైబర్ క్రైమ్కి గురయ్యాను, దయచేసి మీరు కూడా అవ్వద్దని చెప్పేసి నేను వాళ్ళకి తెలియజేయాను. ఇప్పుడు ఈ ఫోన్ హ్యాక్ అయిందని మీకు ఎలా తెలిసింది? నాకు ఫోన్ హ్యాక్ అవటం స్టార్ట్ అయింది అది చలనాది ఓపెన్ చేసిన తర్వాత నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది, బట్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. సో నా కంట్రోల్లో లేదు. ఇంకా నాకు హ్యాక్ అవటం అనేది ఎలా తెలిసిందంటే, ఎలా పడితే నాకు తెలియకుండానే యాప్స్ ఓపెన్ అయిపోవడం, నాకు తెలియకుండానే వాట్సాప్ ఓపెన్ అయిపోవడం, నాకు తెలియకుండానే ఫేస్బుక్ ఓపెన్ అయిపోవడం, అలా హ్యాంగ్ అవుతూ వచ్చింది ఫోన్. హ్యాంగ్ అవుతుందో వస్తుందంటే నేను సెల్ పాయింట్కి వెళ్ళి చూపిస్తే ఒకవేళ ఏదన్నా అప్డేట్ అవుతుందేమో అని చెప్పేసి చెప్పారు. చెప్తే దాన్ని నేను కొంచెం వాళ్ళే చెప్పిన తర్వాత ఇంక మనం ఏం చేస్తామని చెప్పేసి వదిలేశాను. టోటల్గా వాడే అప్డేట్ చేసేసి కట్ అయిన రోజున ఏ విధంగా ఫోన్ బిహేవియర్ ఉంది? ఆగిపోయింది సార్, అసలు మొత్తం స్ట్రక్ అయిపోయింది. అంటే నాకు అప్డేట్ అని చెప్పేసి ఆటోమేటిక్ నాకే వచ్చేసింది. బూట్ అవుతా కనిపించిందా? అవును సార్, ఓకే, బూట్ అవుతా కనిపించింది. ఆ 1% కానీ స్టార్ట్ అయింది, 99% వరకు వచ్చింది. ఆ 99% దగ్గరకు వచ్చిన తర్వాత 20 minutes పట్టింది సార్ ఫోన్ మళ్ళీ రిబూట్ అవడానికి. ఓకే,
ఆ టైంలో ఈ క్రైమ్ అనేది అమౌంట్ జరిగింది అనేది జరిగిపోయింది. అంటే ఆ టైంలో ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదైతే ఉందో ఫోన్ రీబూట్ మీకు కనిపించింది. ఆ టైంలో మీకు ఫోన్ అసలు మీరు ఆపరేట్ చేయడానికి మీ చేతిలో లేదు లేదు. సార్, అసలు కనీసం టచ్ కానీ ఆ టైంలో వాడు ఆపరేట్ చేసి అమౌంట్ అంతా కట్ చేయడం జరిగింది. చేయడం సరే, ఓకే, అది రీబూట్ అయింది, మీ కంట్రోల్లో లేదు, కానీ అమౌంట్ కట్ అయిన విషయం మీకు తెలిసిందా? మెసేజ్ వచ్చిందా? మెసేజ్ రావడానికి నాకు బ్యాంకు లింక్ అయిన ఫోన్ నంబర్ వర్కింగ్ డేస్ 10 days నుంచి ఆగిపోయింది సార్. అది రాలేదు. మీకు కట్ అయినట్టు అమౌంట్ కూడా మీకు మెసేజ్ రాలేదు, తెలియలేదు. తర్వాత ఎలా తెలిసింది? తర్వాత నాకు నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా నేను చూసుకున్నాను అది. సో నేను తర్వాత మా సిస్టర్ ఒక ఆవిడకి అమౌంట్ కొడదాం అని చెప్పేసి అమౌంట్ కొడదాం అని చూస్తే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చింది. రైట్. అప్పుడు అంటే మీకు మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ దాంతో లింక్ అయిన నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి మెసేజెస్ కూడా మీకు రాలేదు సార్. మీ సిస్టర్ ఎవరో అమౌంట్ ఆవిడకి పంపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరు నెట్ బ్యాంకింగ్ లో చూసుకుంటే బ్యాలెన్స్ కట్ అయినట్టుగా వచ్చింది. అవును సార్. సో అప్పుడు వెంటనే ఇప్పుడు ఇలా సైబర్ క్రైమ్ జరిగిందని మీరు వెంటనే రియలైజ్ అయ్యారు. అంతే సార్. రైట్. జరిగింది సార్. నిజంగా ఎక్సలెంట్. మీరు ఎందుకనంటే ఆయన అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ అయిపోయినాయి, తెలియకుండా గబుక్కుని ఎవరో ఫ్రెండ్ పంపించిన ఫైల్ కదా అని ఆయన ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆయన ఫోన్ హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిపోయిన తర్వాత ఆయన యూపీఐ పేమెంట్ని వాడు కంట్రోల్లోకి తీసుకుని వాడు ఒక ప్రైవసీ మోడ్ పెట్టి ఈయన కూడా ఆ ఫోన్పేని యూజ్ చేయకుండా ఒక ప్రొటెక్షన్ పెట్టడం జరిగింది. అదేంటి నా ఫోన్లో ఉన్న డబ్బు నేను ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వట్లేదు ఏంటి అని ఒకసారి ఆయన గమనించుకుని ఫోన్పే వాళ్ళకి ఒక రిపోర్ట్ ఆన్లైన్లోనే పంపిస్తాను, నా ఫోన్ ఇలాగా ఇక నా పేమెంట్ అవ్వట్లేదు అంటే వాళ్ళు చెక్ చేసి ఆ బ్లాక్ తీస్తారు. అంటే అప్పటికే ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడైతే ఈయన పేమెంట్ ట్రాన్సాక్షన్ చేశాడో తర్వాత ఆ ట్రాన్సాక్షన్ పిన్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఈయన అకౌంట్లో ఉన్న డబ్బు అంతా కూడా 39,000 రూపాయలు కొట్టేయడం జరిగింది. బట్ ఆయన వెంటనే దీన్ని గ్రహించుకుని రిపోర్ట్ చేసుకుని ఆ అమౌంట్ను ఆపుకోవడం. అంటే ఏదైనా ఒకవేళ సైబర్ క్రైమ్ పొరపాటున జరగకుండా చూసుకోవాలి. పొరపాటున జరిగినా సరే ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్ 1 అవర్లో కనుక మనం దాన్ని 1930కి కనుక మనం ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందని చెప్తే కనుక మీ అమౌంట్ సురక్షితం. వెంటనే మీ అమౌంట్ వాళ్ళ ఎవరైతే అకౌంట్లోకి వెళ్ళిపోయిందో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోకుండా విత్డ్రా అవ్వకుండా హోల్డ్ చేయడం జరుగుతుంది. ఆ సిస్టమ్ ఉంది మనకి. సో వెంటనే రిపోర్ట్ చేయాలి, అంతే తప్ప రేపు వెళ్దాం, ఇంకో రోజు వెళ్దాం, బ్యాంక్కి వెళ్దాం అని వెళ్ళాల్సిన పనే లేదు. 1930కి రిపోర్ట్ చేయండి, లేదంటే కనుక cybercrime.comకి రిపోర్ట్ చేయండి, లేదా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి, లేదంటే మీరు 112 కాల్ చేసి ఈ విధంగా జరిగిందని చెప్పినా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈయన ఇంకొక మంచి పని చేశారు. ఏంటో అంటే ఆయనకి జరిగిన ఏదైతే ఉందో క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు మళ్ళీ ఈయన ఫోన్ నుంచి మిగతా ఫ్రెండ్స్కి ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి జరుగుద్ది కదా అని చెప్పేసి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా, వాట్సాప్ ద్వారా అందరికీ మెసేజ్లు పెట్టి ఈ విధంగా ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడం జరిగింది, దానివల్ల ఈ విధంగా జరిగింది. సో మీరెవరు కూడా నా ఫోన్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ చేసి ఓపెన్ చేయమంటే మీరు ఎవరు చేయొద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో దయచేసి మీరు అందరూ కూడా తెలియని లింక్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఏ విధమైన డబ్బు ఆశ చూపించే ఏ విధమైన ఆఫర్లు దయచేసి ఆ లింకులు ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళొద్దు. ఎవరైనా మిమ్మల్ని స్కానర్ పెట్టి దానికి డబ్బులు వేయండి, ప్రాసెస్ ఫీజు అని, ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి ఎవరైనా చెప్పారంటే సైబర్ క్రైమే. మీకెవరు స్కానర్ పెట్టరు. స్కానర్ పెట్టారు అని అంటే కనుక మీరు దగ్గర నుంచి డబ్బులు లాగడానికి వాళ్ళు స్టార్టింగ్ చేస్తున్నట్టే లెక్క. అక్కడ మీరు వెంటనే 1930కి రిపోర్ట్ చేసి దాన్ని ఆ క్రైమ్ నుంచి మీరు బయటపడాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.